జరిగాయని, ఈ అవకతవకల్లోని నిజానిజాలు బయటపడటానికి తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ అధ్యక్షురాలు పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తరహాలోనే రాష్ట్రంలో జరిగిన ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న రాజీనామా చేసినటువంటి సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలో కూడా అలాంటి అక్రమాలే జరిగాయి అన్నది స్పష్టంగా ఆధారాలతో కలిపి అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే. అయితే డిఎస్సికి సంబంధించి పేపర్ లీక్ అయిందన్నది స్పష్టం. అలాగే తర్వాత పోస్టింగ్ వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయి అన్నది కూడా సుస్పష్టం. ఏదైతే ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో నవీన్ అనేటువంటి యువకుడు కృష్ణా జిల్లాలోనే టాపర్గా నిలవడం, అలాగే వేరే కేటగిరీలో కూడా టాప్ ర్యాంక్ రావడం అనేది అనుమానాలకు తావునిస్తుందని తెలుసు. అలాగే ఎవరైతే టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడైతే పోస్టింగ్ రాలేదో, పోస్టింగ్ ప్రభుత్వం ఇవ్వలేదో క్లియర్ కట్గా పేపర్ లీక్ అది ఖచ్చితంగా జరిగిందన్నది అందరికీ కూడా స్పష్టమైంది. అలాగే స్పోర్ట్స్ కోటా అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా అనేది స్పెషల్గా తీసుకొచ్చి దానికి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి అసలు ఎగ్జామే రాయకుండా, డిఎస్సి ఎగ్జామే రాయకుండా స్పోర్ట్స్ కోటా అని తీసుకొచ్చి చాలామందికి అందులో పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కనిపించింది. అలాగే తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకనంటే అసలు స్పోర్ట్స్ కోటా అనేది స్పోర్ట్స్లో మంచి మంచి పథకాలు సాధించినటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా అనేది ఎగ్జామ్స్లో ఇవ్వడం అనేది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వడం అనేది పరిపాటికి ఎప్పటి నుంచో వస్తుంది. కానీ అసలు ఎగ్జామే రాయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ కోటాలో పథకాలు వచ్చిన వాళ్ళకి కాకుండా యూనివర్సిటీస్లో వాటిలోని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసి పోస్టింగ్స్ ఇచ్చేసి, అంటే ఖచ్చితంగా ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి చదివి డిఎస్సిలో ర్యాంకులు సాధించకపోతే, పోస్ట్ తెచ్చుకోకపోతే ఈరోజు దొంగ సర్టిఫికెట్లు, దొంగ స్పోర్ట్స్ కోటాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి వాళ్ళ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోస్టులు ఈరోజు వీళ్ళు కుట్టేసినటువంటి పరిస్థితి చాలా దారుణం. ఎందుకనంటే ఈరోజు వేలాది కంప్లైంట్లు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని బోల్డ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే అక్రమాలు జరిగాయి అనడానికి నిదర్శనము అందులో ఖచ్చితంగా డబ్బు వ్యవహారం జరిగింది అన్నదానికి ఉదాహరణ వీడియోలు బయటపడ్డాయి, ఆడియోలు బయటపడ్డాయి. కాబట్టి ఇంత వ్యవహారం జరిగి ఇంతమంది ప్రశ్నిస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో కలిపి చూపించినప్పటికీ కూడా, ప్రతిపక్ష పార్టీ అడిగినప్పటికీ కూడా కనీసము రెస్పాండ్ అవ్వకుండా, కనీసము బాధ్యత వహించి కనీసం రెస్పాండ్ అయ్యి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటి వరకు కనీసం రెస్పాండ్ అయ్యి దానికి ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు రాజీనామా చేశారు. అక్రమాలు జరిగాయని తెలిసిన తర్వాత ఈరోజు అవే అక్రమాలు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి చాలా పోస్టులు అక్రమంగా వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అన్నది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గారు కనీసం ఎక్కడ దానికి ఆన్సర్ ఇవ్వకపోవడం, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కనీసం ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవరు, విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ అవరు. నిజంగా మీకు ఏ తప్పు జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే అందులో తేలుతుంది కదా. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి